సేవ్ నేచర్ సేవ్ సాయిల్ ఒనండాల్. అరటి పండించేటువంటి రైతులు ఎక్కువగా ప్రధానమైన మొక్కకి పక్కల పిలకలు అనేవి వస్తుంటాయి. పిలకలు వస్తున్నప్పుడు ఎన్నిసార్లు కోసినా కూడా ఆ పిలకలు అనేది మళ్ళీ మళ్ళీ పుట్టుకు రావడం జరుగుతుంటుంది. రైతులు ఎక్కువగా పిలకలు అనేది తీయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే పక్కన వచ్చినటువంటి పిలకలు ఎక్కువగా రావడం వల్ల ప్రధానమైనటువంటి మొక్కకి సరైనటువంటి పోషణ అందక దిగుబడిలో నష్టం చేకూరేటువంటి ఇది ఉంటుంది. అందువలన పిలకని కోసే విధానంలో కూడా ఒక టెక్నిక్గా కోసుకోగలిగితే కనుక ఆ పిలకలు నిదానంగా పుట్టడం అనేది జరుగుతుంది. మీకు ఇప్పుడు ఆ కోసే విధానాన్ని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ పిలకని ఎప్పుడుగా సాధారణంగా పిలకని కోసేటప్పుడు ఎప్పుడు కూడా పిలకని ఇలా ఏటా వాలుగా అంటే ఇలా కోయాలి. అంటే ఇక్కడ మీరు దగ్గరికి రండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా అంటే ఈ షేప్ వచ్చేలాగా అడ్డంగా కోయకుండా ఇలా కోయాలి. కనపడుతుంది కదా? ఇలా కోసినటువంటి పిలకని అవకాశం ఉంటే ఇలా చూడండి, ఇలా 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 స్మాష్ చేస్తే అది లోపల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో మళ్ళా పిలక యొక్క మోస్ అనేది నిదానంగా రావడం జరుగుతుంది. పిలక రావడానికి టైం అనేది